హాయ్ హాయ్. హ్యాపీయెస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ స్పెక్టాక్యులర్గా ఉన్నాయి విజువల్స్ కావచ్చు, like వచ్చిన కాంటెంట్ అంతా కూడా చాలా ఎంగేజింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో పర్టికులర్గా ఒక ఇండస్ట్రీ మొత్తం ఒక ఆది గారికి ఒక మంచి హిట్ పడాలి అని చెప్పి కోరుకున్నాడు అని చెప్పొచ్చు. సో ఏం చెప్తారు సార్, లైక్ శంబల లైక్ ఇంత పాజిటివ్ నోట్ ఉంది, అసలు ఎక్కడ నాకు తెలుసు 1% కూడా నెగిటివ్ ఎక్కడ కనిపించట్లేదు. అదే టెన్షన్గా ఉంది. హోప్ అది బెస్ట్ అండి. ముందుగా ఆడియన్స్కి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకి, అలానే తెలుగు ఇండస్ట్రీలో అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మంచి పాజిటివ్ బజ్ ఉంది శంబాలాకి. అందరూ బాగుంది అంటున్నారు. ఆల్రెడీ కొంతమంది స్పెషల్ స్క్రీనింగ్స్ చూసిన వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతున్నారు, సినిమా బాగుందని చెప్తున్నారు. సో తప్పకుండా మీరు కూడా థియేటర్స్కి వచ్చి ఈ శంబాలా సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలంటే 100% డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ యూ వోంట్ బీ డిసప్పాయింటెడ్. సో ఒక సినిమాకి డెఫినెట్గా ముందు సక్సెస్ ఏంటంటే ప్రీవియస్ బిజినెస్ అయిపోవడం, లైక్ రిలీజ్కి ముందే కంప్లీట్గా ఆహా అంతా కాంక్వైర్ చేసుకున్నారు. సో సే సంథింగ్ అబౌట్ ఇట్. యా అండి. సో ముందుగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరికీ సినిమా చూశారు, నచ్చింది, తీసుకున్నారు. అండ్ ఈరోజు ఆహా వాళ్ళు మాకు డిజిటల్ తీసుకున్నారు, అది జీ వాళ్ళు తీసుకున్నారు శాటిలైట్. అలాగే మైత్రి వాళ్ళు నైజాం చాలా మంచి రిలీజ్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మన ఉషా పిక్చర్స్ ఇక్కడ చేస్తున్నారు, బెంగళూరు కుమార్ గారు. అలానే ఓవర్సీస్ మూన్ షైన్ పిక్చర్స్, ఆస్ట్రేలియా రిలీజ్ అవుతుంది, యూకే రిలీజ్ అవుతుంది. సో అన్ని చోట్ల గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ తప్పకుండా మంచి రిపోర్ట్ వచ్చి మీరు సినిమాని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అండి? నేను రిలీజ్ చేస్తానండి, కొంచెం దేవుణ్ణి నమ్ముతాను, బాగానే గుళ్ళకి వెళ్తాను. ఈ మధ్య ఇంకా ఎక్కువ వెళ్తున్నాను. సో ఇట్స్ ఒక పాజిటివ్ అండి. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత ఇందులో ఉన్నా, ఆ గుడికి వెళ్ళి ఒక 5-10 మినిట్స్ దేవుడితో అలా టైం స్పెండ్ చేస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది లైఫ్. చాలా బాగా చెప్తారు ఆది సాయి కుమార్ గారు అండి. ఈజ్ వెల్ బిహేవ్డ్ అండ్ చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది అండ్ ఒక కమిట్మెంట్ ఉంటుంది, సినిమా వైజ్ వెరీ ప్యాషనేట్ అని చెప్పేసి. సో వాట్ డిడ్ యూ లెర్న్ అంటే, లైక్ ఒక సక్సెస్ వచ్చినప్పుడు లేదా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు హౌ డూ యూ డీల్ విత్ బోత్ ఆఫ్ దెమ్? అంటే సక్సెస్ వస్తే అంటే ఓవర్ ద నైట్ తీసుకెళ్ళి టాప్లో పెడతారు, అండ్ అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి. హౌ డూ యూ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్ అంటే? హోప్ఫుల్లీ ఎక్కువ ఎక్కువ అంటే ఈ మధ్య కొంచెం సక్సెస్ లేవు కాబట్టి కొంచెం బ్యాడ్ పేస్లో ఉన్నాను. అండ్ హోప్ బట్ అట్ ది సేమ్ టైం దట్ డజంట్ మీన్ ఇండస్ట్రీ డిడ్ంట్ సపోర్ట్ మీ. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నన్ను బ్యాక్ చేసుకొని ఈ సినిమా హిట్ కొట్టాలని చెప్పి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి. అండ్ సక్సెస్ వచ్చినా ఫెయిలియర్ వచ్చినా మన బిహేవియర్ మారకూడదు, మనం అలానే ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం సక్సెస్ వస్తే టూ మచ్ కూడా ఎంజాయ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ చేయాల్సింది సినిమాలే, మళ్ళీ ఇదిని. సో అట్ ది సేమ్ టైం సినిమానే. సో ఫెయిల్ వచ్చినా కూడా పార్ట్ అండ్ పార్సల్ యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. అండ్ హోప్ఫుల్లీ యూ హ్యావ్ టు లెర్న్ యాజ్ అన్ యాక్టర్ అండి. ఎవ్రీ ఫిలిం ఇస్ ఎ ఛాలెంజ్ అండ్ ఎవ్రీ ఫిలిం ఈజ్ డిఫరెంట్. సో హోప్ఫుల్లీ ఈ సినిమా శంబాలా మాకు మా ఫ్యామిలీకి మేము అందరూ వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి నాకు హిట్ పడాలని. అది ఈ సినిమాతో అవుతుందని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీరు ఆ సినిమాని హిట్ చేస్తారని, మీరు తీసుకెళ్ళి ఈ సినిమాని భుజాల మీద మోసుకుని పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.